శాసనసభలో సంపూర్ణ బలంతో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకి పరిమితమయ్యి ఆ ఫీలింగ్తో సభకే రానటువంటి నేపథ్యంలో ఇక్కడ కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఇక వైసీపీ మీద నమ్మకం కోల్పోతున్నటువంటి మండలిలోని వాళ్ళు, ఇప్పుడు మండలిలో అయితే వీళ్ళదే ఆధిపత్యం, అక్కడ దెబ్బ కొడుతూ ఉన్నారు. మంత్రుల్ని వాళ్ళని మైకులు కట్ చేయడం లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అట్లాంటి దశలో ఇప్పుడు మండలిలో ఎలా అయినా చీల్చాలని ఒక పక్కన తెలుగుదేశం ప్రయత్నిస్తుంటే చీలికకి సహకరించేందుకు కొంతమంది సిద్ధమవుతున్నారు. మొన్న ఒక 2 ఎమ్మెల్సీల గురించి అయితే ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ చైర్పర్సన్ ఏదైతే జకియా ఖానం డిప్యూటీ చైర్పర్సన్ తాజాగా లోకేష్ని కలిసి ఆయన్ని సత్కరించింది, ఆయనతో సంప్రదింపులు జరిపింది. అంటే ఆవిడ తెలుగుదేశం పార్టీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మండలి చైర్మన్ మాత్రం జగన్ చెప్పిన మాట వినే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒకవేళ 2/3 చేలితే నో ప్రాబ్లం, ఒకళ్ళో ఇద్దరు చేలితే అనర్హత వేటు వేసేస్తారు. ఇప్పుడు అక్కడ లోకేష్తో కానీ చంద్రబాబుతో కానీ వీళ్ళు సంప్రదింపులు జరుపుతోంది ఏంటంటే 8 మందో 10 మందో ఇట్లాగ సంప్రదింపులు జరుపుతోంది. మేము విభేదిస్తాం, వ్యతిరేకిస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం, అప్పుడు మమ్మల్ని అనర్హత వేటు వేస్తారు, మళ్ళీ మీరు మీ పార్టీ తరపున మాకు ఆ సీటు ఇవ్వండి అంటున్నాడు. తెలుగుదేశానికి సమస్య ఏంటంటే అట్లా ఇస్తే తెలుగుదేశానికి వచ్చే ఆప్షన్ కోల్పోతుంది. ఒకసారి ఎన్నికైతే 6 సంవత్సరాల అవకాశం వచ్చేస్తుంది. తద్వారా మళ్ళీ టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వైసీపీ వాళ్ళకే ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి ఆగుతున్నటువంటి పరిస్థితి ఉంది.